నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సికింద్రాబాద్లో ఘనంగా జరిగిన 19వ రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పాల్గొని ఎంపికైన యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు వేలాది మంది ఉద్యోగాలు లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతిలో యువతి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వివిధ విభాగాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇది 18వ కార్యక్రమం. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రకమైనటువంటి సమావేశం నిర్వహించి ఆ 2 నెలల్లో రిటర్న్ టెస్టులు గానీ లేకపోతే రిక్రూట్మెంట్ ఆర్డర్స్ గానీ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరినీ పిలిచి ప్రధానమంత్రి గారు ఇది 18వ కార్యక్రమం అందరినీ పిలిచి అందరికి కూడా ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లెటర్స్ ఉద్యోగ నియామక పత్రాలు అందించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం కొనసాగుతుంది. మన హైదరాబాద్ లో కూడా ఇది 18వ కార్యక్రమం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఉంటూ ఈ రకంగా ఆ 2 నెలల గ్యాప్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ చేసి రిక్రూట్మెంట్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ గా అందరికీ ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు బ్యాంక్ సెక్టార్ తీసుకున్నా ఈవెన్ గ్రామాలలో ఉన్నటువంటి ఒక పోస్ట్ మాస్టర్ తీసుకున్నా కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క పని చాలా పెరిగింది, పనితీరు మెరుగుపడింది, పని బాధ్యత కూడా పెరుగుపడింది. ఆ రకంగా అన్ని రకాల రైల్వేలో కూడా చూస్తాం. రైల్వేలో కూడా రోజువారీ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ కారణంగా భారం పెరుగుతా ఉంది. పెరిగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి పనితీరు మెరుగుపరుచుకునేటువంటి కార్యక్రమం, పని భారం విధంగా టెక్నాలజీ ఉపయోగించి వాళ్లకు మరింత మెరుగైనటువంటి సౌకర్యం చేసే విధంగా వాళ్ళ స్కిల్లింగ్ అప్గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమం, ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ రకంగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా దేశ అభివృద్దిలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం. దాంతో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గానీ, ఐటీ సెక్టార్ గానీ, డిజిటల్ సెక్టార్ గానీ, లేకపోతే ఈరోజు సర్వీస్ సెక్టార్ గానీ, లేకపోతే ఈరోజు అనేక రకాలుగా ఇతర ఈ కామర్స్ ద్వారా గానీ ఉద్యోగాలు పెంచేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాము. కోట్లాది మందికి ఆ రకంగా ఉద్యోగాలు కల్పించి దేశ అభివృద్దిలో యువతను భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం.